ఆ విషయం రైతులే చెప్పారు ఓపెన్గా జనసేనలో మీటింగ్లో. హ్మ్. మొన్న ఎక్కడ అవును. కృష్ణా జిల్లాలోనే ఎక్కడ మీటింగ్లో అడిగినప్పుడు మన హయాంలో అవును. వచ్చాక మేము అన్యాయం అయిపోతున్నాము, జగన్ టైంలో అయితే హ్మ్. పార్టీలకు అతీతంగా డబ్బులు ఇచ్చాడు యెస్. అతను అని చెప్పేసి అక్కడే అర్థమైపోతుంది కదా అవును. ప్రాక్టికల్గా. యెస్. ఇక్కడ అవును. రైతు ఇప్పుడు ఎరువులదే ఉందండి, తెలుగుదేశం అభిమానులైన రైతులకే వస్తుంది, వాళ్ళకు కూడా 50 రూపాయలు ఎక్కువ వేసుకుని. హ్మ్. ఎందుకు అసలు ఈ కష్టం తీసుకురావాలి? రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అకస్మాత్తుగా హ్మ్. రాజకీయం అనేది మన జీవితాల్లోకి ఎంటర్ అయిపోయింది. ఇదివరకు హ్మ్. రాజకీయం మనకి సంబంధం లేని వ్యవహారం, జస్ట్ ఎలక్షన్లో ఓటేయడం హ్మ్. వరకే మనకి సంబంధం. పరిపాలన హ్మ్. ఇదంతా కూడా ఒక అడ్మినిస్ట్రేరియల్ యాక్టివిటీ. అది అక్కడ హ్మ్. కేసీఆర్ ఉన్నా, చంద్రబాబు ఉన్నా, హ్మ్. లేకపోతే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఉన్నా. కానీ హ్మ్. ఇప్పుడు అకస్మాత్తుగా మన జీవితాల్లోకి ఎంటర్ అయిపోతుంది రాజకీయం. దూర్చేశారు ఇక్కడ హ్మ్. తీసుకొచ్చేసి. అవును. హ్మ్. హ్మ్. దానికి సాక్ష్యం ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలు. హ్మ్. గ్రామీణ ప్రాంతాల్లో జగన్ ముద్ర చెరపడం కాదు, జగన్కు ఒక బలమైన ముద్ర హ్మ్. వేస్తున్నారు. వాస్తవంగా హ్మ్. జగన్ మొదటి నుంచి గ్రామీణ ప్రాంతం ఓ పట్టుకొమ్మ. అవును. 2014లో అతనికి ఎక్కువ సీట్లు వచ్చింది గ్రామీణ ప్రాంతాలే. అర్బన్లో దెబ్బతిన్నాడు హ్మ్. అతను, కానీ గ్రామీణ హ్మ్. ప్రాంతాల్లో బాగా విజయం సాధించాడు. ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలు బాగా అవును. విజయం సాధించాడు, మైనార్టీ నియోజకవర్గాలు బాగా విజయం సాధించాడు. గిరిజన ప్రాంతాలు హ్మ్. అయితే ఒక్కళ్ళు కూడా లేరు కదా అప్పుడు వీళ్ళకి. ఆ స్థాయిలో హ్మ్. చివరికి అందుకే కదా వైసీపీ నుంచి తీసుకొచ్చి పెట్టుకున్నది, ఆ అరక్ కానీ అవును. అట్లాంటి